బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ఊహించని షాక్ కలిగించే వ్యవహారాలు జరుగుతున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయబోతున్నారు. ఆయన శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో 3 గంటలకు పైగా చర్చించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రస్తుతం టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ ఒకప్పుడు ఐపాక్ సంస్థలో పీకే సహచరుడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు రాబిన్ శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో పనిచేయనున్నట్లు సమాచారం. పీకే బృందం 2-3 నెలల క్రితం నుంచే టీడీపీ కోసం పనిచేయడం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక అందించారు. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలు వివరించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు పీకే. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పలు అంశాలను వివరించారు. నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాధుడు ప్రభావం చూపుతాయన్నారు. దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయని చర్చలో పీకే చెప్పారు. ఒక్కరిద్దరు మినహా మంత్రులకు 0 మార్కులని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి అహంకారం పెరిగిందనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. జగన్ తీరు పట్ల దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పీకే వివరించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ అలాగే రాబిన్ శర్మ భేటీ ఒక విధంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు చంద్రబాబుకి? ఏ కీలక అంశాలపై చర్చించారు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ తెలుగుదేశం పార్టీకి ఒక బూస్టప్ నిచ్చిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో కొన్ని సర్వేలు నిర్వహించారు. ఆ సర్వేల ఆధారంగా కూడా ఆయన ఆ సర్వేల నివేదికని చంద్రబాబు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం యువత ఉద్యోగాలు లేక, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే ఆర్థిక వనరులతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటువంటి ఆల్టర్నేట్ లేక ఇటు ప్రధానంగా చూసుకుంటే పరిశ్రమల విషయంలో కానీ, మరొక విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటుగా నిత్యావసర ధరలు పెరగటం, అలాగే భారీగా అప్పులు చేయటం, ప్రతి దాని మీద పన్నులు వేయటం తదితర అంశాలు ప్రజల్లో చాలా చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల జగన్పై కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. దీనికి సంబంధించి గతంలో ఐపాక్ బృందం జగన్కి చాలా నివేదికలు కూడా ఇచ్చారు. కానీ ఆయన వాటిని ఏమాత్రం కూడా ప్రామాణికంగా తీసుకోలేదని చెప్పి కూడా ఆయన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 120 నుంచి 148 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో ఉందని చెప్పి కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి తన రిపోర్ట్లో చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా 40 మంది శాసనసభ్యులు, దాదాపుగా 8 మంది ఎంపీలు, కొంతమంది మంత్రులు కూడా జగన్ తీరు పట్ల అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దాంతోపాటుగా ఉమ్మడిగా తెలుగుదేశం, జనసేన ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి వీరి మధ్య భేటీ జరిగింది. రాయలసీమకు సంబంధించి పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలి, ఇప్పటికున్న డోస్ సరిపోదు, ఇంకా పెంచాలని చెప్పి కూడా పీకే చెప్పినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా వచ్చే నెల మొదటి వారంలో జగన్ నియోజకవర్గం పులివెందుల్లో ఉద్యోగ మేళా పేరుతో, అంటే జాబ్ మేళా పేరుతో ఒక భారీ ఎత్తున ఒక కార్యక్రమానికి అక్కడ శ్రీకారం చుట్టాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. దానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరితో పాటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులు, మేధావులు, అలాగే వివిధ అంశాలకు సంబంధించిన నిపుణులని పిలిచి వారి సమక్షంలో ఒక సభ నిర్వహించి అదే రోజు ఉద్యోగ మేళా కూడా నిర్వహించాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. ఆ తర్వాత మరొకటి కర్నూలు కానీ, అనంతపురంలో కానీ మరొక సభ నిర్వహించాలని చెప్పి ఒక సూచన చేశారు. 25 పార్లమెంటు పరిధిలో ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రధానమైన సమస్యలు, ఆ సమస్యల పట్ల ప్రజల్లో ఉన్న అనుకూలత, వ్యతిరేకత, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాల నేపథ్యంలో కూడా ఆయన నివేదికలు ఇచ్చాడు. దానికి సంబంధించి 25 నియోజకవర్గాల్లో
ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏ ఏ అంశాలకు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఎదుర్కోవాలి, అక్కడ ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా 2 గంటల పాటు చంద్రబాబు పీకే కూడా భేటీ అయ్యారు. లోకేష్ పీకే 1 గంటన్నర భేటీ అయ్యారు. తర్వాత చంద్రబాబు, లోకేష్, పీకేతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నేతలు అందరూ కలిసి మరొక అరగంట దాదాపుగా ఓవరాల్ గా నిన్న చంద్రబాబు నివాసంలో ప్రశాంత్ కిషోర్ 4 గంటల పైగా గడిపినట్లు తెలుస్తా ఉంది. ఆయన తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు రాజకీయంగా చాలా కీలకమైన వ్యక్తి, ఆయనకి నాకు గతంలో కొంత స్నేహపూర్వ వాతావరణం ఉంది, ఆ బంధాన్ని భాగంగానే తాను కలవటానికి వచ్చాను అంటే ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తారో దానికి సంబంధించి మాత్రం ఆయన ఎటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయలేదు. సో అంతిమంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనల పట్ల కూడా ఈ రోజు చంద్రబాబు ఇంట్లో యాగం ముగింపు జరుగుతుంది. రేపు ఇంటర్నల్ గా పార్టీ ముఖ్యమైన నేతలతో కొన్ని అభిప్రాయాలు తీసుకొని దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని చెప్పి టీడీపీ భావిస్తా ఉంది. అలాగే జనవరి మొదటి వారంలో మరోసారి భేటీ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. భేటీపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక కామెంట్ చేశారు. కోడికత్తి వివేకానందరెడ్డి గారి హత్య పీకే ప్లాన్ అన్నారు, ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తీసుకొచ్చుకున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇది ఎలా చూడాలి? ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు ఏ నిర్ణయాన్ని ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఆల్టర్నేట్ గా అధికార పక్షానికి ప్రతిపక్షం, ప్రతిపక్షానికి అధికార పక్షం కౌంటర్లు ప్రతి కౌంటర్లు ఇవ్వడం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో చచ్చిపడిపోయింది. దాన్ని లేపేందుకు మాత్రమే ప్రశాంత్ కిషోర్ని వినియోగిస్తున్నారు. మొన్న ఒక పీకేని తెచ్చుకున్నారు, ఆ పీకే వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు మరొక పీకేని తెచ్చుకున్నారని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. అలాగే అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయటంగా అలా సలహాలు ఇవ్వటం ప్రారంభించారో అంతిమంగా వైసీపీలో ఒక అలజడి అయితే మొదలైంది. ఆ అలజడి మూలంగానే వీరి కౌంటర్ అటాకులు చేస్తున్నారని చెప్పి కూడా మనం భావించాలి. రాధిక రైట్ శివ, చంద్రబాబు అలాగే ప్రశాంత్ కిషోర్ భేటీపై ఐపాక్ కూడా స్పందించింది. తాము వైసీపీతో ఏడాదిగా పనిచేస్తున్నామని, ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ను కూడా భారీ మెజారిటీతో గెలిపించేంత వరకు అల్లు పెరగకుండా కృషి చేస్తామని కూడా పేర్కొంది. అయితే ఈ కామెంట్స్ ని కూడా ఏ విధంగా చూడాలి? అంటే ప్రధానంగా చూసుకుంటే నిన్న ఒక అంశం చాలా క్లారిటీగా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గత సంవత్సరం క్రితం వరకు కూడా ఆయన ఐపాక్ లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఐపాక్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత రిషి సింగ్ అక్కడ కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ బేరేజ్ వేసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ అంటే ఐపాక్ అంటే ప్రశాంత్ కిషోర్ గా ఒక నానుడి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే దాన్ని వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఐపాక్ నిన్న ఒక ట్వీట్ చేసింది. ప్రశాంత్ కిషోర్ తమ వద్ద లేరు, ప్రశాంత్ కిషోర్కు ఉన్న ఐపాక్ ఎటువంటి సంబంధాలు లేవు, వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తూ ఉందని చెప్పి దానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పి వారైతే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సో రాజకీయంగా ఆ పార్టీలకు సంబంధించి ఎవరైతే వ్యూహకర్తగా ఉన్నారో, ఎంతమంది వ్యూహకర్తలున్నా తాము విజయం అంతిమంగా మాదే అనే చెప్పుకునే ప్రయత్నం అయితే వారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయ కోణంలో చెప్పాలంటే ఐపాక్ కూడా వారి ఉరికిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ట్వీట్ చేసినట్టు కూడా భావించాలి. రైట్ శివ, జగన్ ప్రభుత్వంపై ఒక కంప్లీట్ అనాలిసిస్ తో ప్రశాంత్ కిషోర్ నివేదిక అందించారు. చంద్రబాబు కొన్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. మరి అందులో ఆయా వర్గాలు పలు అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలు కూడా ఆయన వివరించారు. సో ఏమని వివరించారు? కంప్లీట్ నివేదికలో ఏమేం కీలక అంశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, అలాగే నిరుద్యోగులకు సంబంధించి వారు ఉన్న పరిస్థితి ఏంటి, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి కూడా రేట్లు పెరగటం, ప్రతిదానికి పన్నులు వేయటం, సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు చేయటం, దాంతోపాటుగా ఎక్కడా కూడా పరిశ్రమలు పెట్టకుండా ఉపాధి లేకుండా చేయటం తదితర అంశాల వల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఎక్కువగా అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారనేది కూడా ఆయన నివేదికలో పేర్కోవడం జరిగింది. సో ప్రధానంగా ఏదైతే రెగ్యులర్గా కొన్ని అంశాలు ఉంటాయో, అంటే సామాన్య మానవుడికి సంబంధించి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, బతకడానికి తిండి కావాలి. సో ఈ మూడింటికి సంబంధించి ఉపాధి, ఈ 4 కావాల్సిన అవసరం ఉంది. ఈ 4 అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం చెందింది. దానికి సంబంధించిన ఆధారాలు, నివేదికలు తన వద్ద ఉన్నాయని చెప్పి కూడా ఆయన చంద్రబాబుకు ఆ నివేదికలు కూడా అందజేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.